కానీ సత్యమూర్తి గారు ఆ రకమైన నిర్ణయం తీసుకోలేరు. కాబట్టి ఒక రకంగా చెప్పాలి అని అంటే కష్టజీవుల పార్టీల్లో చేరాల్సినటువంటి అవసరం ఉంది. కార్మిక కర్షక దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ భూస్వాములు, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదుల దృక్పథంతో ఉన్న పార్టీలతోటి ఉంటే ఇదొక విచిత్రమే, ఇదొక వైరుధ్యమే. ఇది ఎందుకు జరుగుతుంది అనేది కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, సత్యమూర్తి గారు సరిగ్గా సరైనటువంటి పాత్రనే పోషించి మరి బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, కాన్షీరామ్ గారు ఇలాంటి అవి కూడా విప్లవ దృక్పథం కలిగినటువంటి సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలు బయట కమ్యూనిస్టులు కష్టజీవుల కోసం పోరాటం చేసింది కూడా విప్లవ పోరాటమే. కాన్షీరామ్ గారి నేతృత్వంలో పోరాటం జరిగింది కూడా విప్లవ పోరాటమే. కాబట్టి శివసాగర్ గారు ఆ పోరాటంలో ఈ పోరాటంలో రెండిట్లలో కూడా విప్లవ పాత్రను పోషించి ధన్యమైనటువంటి జీవితాన్ని గడిపిండు అనేది మరి నాకున్నటువంటి అవగాహన. ఈనాటి శివసాగర్ సత్యమూర్తి గారి 14వ జయంతి సందర్భంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు గోరెటి వెంకన్న గారు, సతీష్ చందర్ గారు, అదేవిధంగా మరి చెరుకు సుధాకర్ గారు, సమతా సుదర్శన్, మురళి గారు, శ్రీదేవి గారు, వేదికను అలంకరించినటువంటి మరి జంపన్న గారు, ఇతర అనేక మంది పెద్దలు, ప్రముఖులు, ఇక్కడికి విచ్చేసినటువంటి చాలామంది ప్రజా ఉద్యమాల్లో, ప్రజా సంఘాల్లో, విప్లవ పోరాటాల్లో నిరంతరం పనిచేసినటువంటి పెద్దలే, ప్రముఖులే ఇక్కడికి హాజరు కావటం జరిగింది. సోదరులారా, నాకు సత్యమూర్తి గారు 1991-92లో పరిచయమైనటువంటి వ్యక్తి. ఆయన బయటికి అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మరి సూర్యప్రకాష్ గారు మేమిద్దరం కలవటం జరిగింది. సమతా సుదర్శన్ కూడా మా టీంలో భాగంగా ఉండటం జరిగింది. ఆయన బయటకు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకొని ఆయన ఉండటానికి ఏర్పాట్లు చేసిన దాంట్లో కూడా మేము కీలక పాత్రనే పోషించడం జరిగింది. ఎందుకనంటే ఒక త్యాగం చేసి విప్లవ పోరాటంలో అగ్రగామిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మా ఇంట్లోనే వారం రోజులు ఉంచుకోవటం జరిగింది. అయితే దూరంగా ఉంది కాబట్టి మా ఇల్లు మళ్ళీ అక్కడ ఉండటానికి, చర్చించడానికి అవకాశం లేదు. కాబట్టి నేను మరి ఏదైతే చిక్కడపల్లిలో ఒక హోటల్ ఉంది, ఒక మిత్రుంది, ఆ హోటల్లో ఉండటానికి ఏర్పాట్లు చేసి 1-2 నెలల పాటు మరి అక్కడే ఒక రూమ్ హోటల్లో ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి ఆ విధంగా కొండ లక్ష్మణ్ బాబూజీ ఇంటి దగ్గర కూడా మరి బాబూజీ గారి ఇంటి దగ్గర కూడా ఆయనకు ఉండటానికి ఏర్పాటు చేయటం జరిగింది, కొండ లక్ష్మణ్ బాబూజీ గారి ఇంటి దగ్గర. తర్వాత సూర్యప్రకాష్ నేను ఇద్దరం కలిసి బహుజన్ సమాజ్ పార్టీలోకి తీసుకుపోవటానికి నిర్విరామంగా ప్రయత్నం చేయటం జరిగింది. ఎందుకనంటే విప్లవ పోరాటం కంటే కూడా బహుజన పోరాటమే మరి ఏదైతే విప్లవ పోరాటం లాగానే బహుజన డెమోక్రటిక్ పోరాటము అని మేము భావించే వాళ్ళం. కాన్షీరామ్ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు సూర్యప్రకాష్ మేమంతా కూడా మొదటి రివల్యూషన్ అయితే ఒకటి పూర్తి కావాలి, ఏదనంటే కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం జరగాలి, దాన్ని బూర్జువా డెమోక్రటిక్ రివల్యూషన్ అంటామా లేకపోతే ఏదన్నానని, కానీ ఏంటిది అని అంటే మొదటి విప్లవం అయితే ఒకటి కావాలి. కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఒక విప్లవం పూర్తి అయిన తర్వాతనే వర్గ పోరాటం పూర్తి అవుతుంది అనేది నేను, సూర్యప్రకాష్, బొజ్జా తారకం గారు, ఇంకా కొంతమంది మేము భావించే వాళ్ళం. మొదటి దశ విప్లవం పూర్తి అయితేనే రెండవ దశ విప్లవానికి మార్గం ఏర్పడుతుంది అనేది మాకు గట్టి నమ్మకం ఉండేది. కాబట్టి ఆ రకమైనటువంటి దృష్టితోటే మరి కాన్షీరామ్ గారితో మేము పనిచేస్తున్న క్రమంలో మరి సత్యమూర్తి గారిని బీఎస్పీలో చేర్పించడంలో చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. కాబట్టి మరి ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ వ్యవస్థలో మరి కులము అనేది చాలా ముఖ్యమైంది. మరి దాన్ని అంతం చేయటం కోసమే మరి పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మేము గుర్తించి, సత్యమూర్తి గారు కూడా చివరికి ఏంటిది అని అంటే కులంలో వర్గాలు ఉన్నాయి, అదేవిధంగా కులము అని గుర్తించినా కానీ కింది కులాలు అంటే పేద కులాలు అంటే పెట్టుబడిదారి కులాలు, భూస్వామ్య కులాలు, లేదంటే పేద కులాలు, కులాల పరంగా చూసినా పేద కులాలంతా కూడా అగ్రకులాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సి ఉంటుంది. లేదు మరి కింది పోరాటాలు, కింది సమాజానికి సంబంధించిన పోరాటాలు ఏర్పాటు చేసుకోవాలన్నా ఏదో ఒకటి పరిపూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంటుంది అని గుర్తించడం జరిగింది.
కాబట్టి మరి సత్యమూర్తి గారు మరి ఈ వ్యవస్థలో ఒక ప్రధానమైనటువంటి భూమికనే పోషించినటువంటి వ్యక్తి. మళ్ళీ అసలు బయటకు వచ్చిన తర్వాత మాతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డ తర్వాత మేము దరకమే ఐక్యవేదిక అని ఒక సంస్థను స్థాపించడం జరిగింది. అంటే దరకమే ఐక్యవేదిక అని అంటే కళాకారులు మొత్తం దళిత కళాకారుల మేధావుల ఐక్యవేదిక పేరుతోటి సాహిత్యము ఒక అద్భుతంగా సృష్టించబడ్డది. అంతకుముందు అరసం విరసం ద్వారా సృష్టించబడ్డ సాహిత్యం కంటే కూడా ఈ దరకమే ఐక్యవేదిక ద్వారా సత్యమూర్తి గారు, అదేవిధంగా బొజ్జ తారకం గారు, చాలామంది గద్దర్ గారు, గూడ అంజన్న గారు, అదేవిధంగా బిఎస్ రాములు గారు, వీళ్ళంతా కూడా మేము అప్పటికే బహుజన ఉద్యమంలో కానీ లేకపోతే దానికి అనుబంధంగా కొంతమంది ఉంటూ పనిచేస్తున్నటువంటి క్రమంలో దరకమే ఐక్యవేదికను స్థాపించి అంబేద్కర్ భవన్లో 2 రోజుల పాటు దళిత సాహిత్య వేదికను మరి పెద్ద ఎత్తున మహాసభలు నిర్వహించడం జరిగింది. దాంట్లో సత్యమూర్తి గారు చీఫ్ గెస్ట్గా రావడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన చర్చ జరిగింది. కులము అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం, ఈ కులం ఆధారంగా కుల ఆధిపత్యాన్ని అంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఒక బలమైనటువంటి వాదన ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వెళ్ళటానికి కూడా ఇది ప్రధానమైనటువంటి కారణమైంది. కాబట్టి సత్యమూర్తి గారి రాకతోటి ఇంకా అది పరిపుష్టి కావటానికి బహుజన ఉద్యమము అదేవిధంగా బిఎస్పి ఉద్యమం బలోపేతం కావటానికి కూడా ఇది కారణమైంది. కాబట్టి సత్యమూర్తి గారు బయట నిర్వహించినటువంటి పాత్ర కూడా చాలా గొప్పదే. విప్లవ పోరాటంలో బలంగా ఉండవచ్చుగాక, కానీ సత్యమూర్తి గారు బయటకు వచ్చి కులం సమస్యను పెద్ద మొత్తంలో మరి బిఎస్పి తోటి కన్షిరామ్ గారితోటే సన్నిహితంగా ఉండి 1994లో ఒక 10 లక్షల మందితోటి శక్తి ప్రదర్శన నిర్వహించిన దాంట్లో కన్షిరామ్ గారితోటి సమవుజ్జిగా వేదిక మీద నిలబడి మరి బహుజన ఉద్యమానికి కూడా ఒక పరిపుష్టి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మరి సత్యమూర్తి గారిని కూడా రికార్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను అనుకుంటా అంతకుముందే మండల్ కమిషన్ ఉద్యమంలో చెరుకు సుధాకర్ గారు మాతో పాటే ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. ఇంకా అంతకుముందు మురళీధర్రావు కమిషన్ ఉద్యమం ప్రో రిజర్వేషన్ మూమెంట్ వచ్చినప్పుడు ఈ నక్సలైట్ ఉద్యమాల నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమాల నుంచి అనుకూలత లేదు, అంటే 86లో. కానీ మళ్ళీ 1986లో ఏదైతే సమసంగ్రామ పరిషత్తు ఈ ఉద్యమాలన్నీ పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు ఏదైతే కొండ లక్ష్మణ్ బాబూజీ గారు లేకపోతే అనేక మంది ఉద్యమకారులతోటి వచ్చినటువంటి సంఘాలు అయితే ఉన్నాయో వాటిని పరిపుష్టి చేయటానికి మరి ఏదైతే బలంగా ఉద్యమం జరిగిందో అది కూడా ఒక రకంగా ఉపయోగపడిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పీపుల్స్ వారంలో ఒక పెద్ద బంద్ ఇవ్వటం జరిగింది. నాకు తెలిసి మండల్ కమిషను పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినప్పుడు మండల్ కమిషన్కి అనుకూలంగా పీపుల్స్ వారు రాష్ట్ర బంధుని ఇవ్వటం జరిగింది. అదొక చరిత్ర ఆ రోజులలో. వీరన్న గారు జనశక్తి గ్రూపులో కులం సమస్యను ప్రధానంగా చర్చించడం కూడా ఒక మార్పు, ఒక పెద్ద విప్లవాన్ని సృష్టించింది. ఆ తర్వాత సత్యమూర్తి గారు బయటకు వచ్చి బిఎస్పి తోటి మమేకం కావటం అనేది రాష్ట్ర చరిత్రలో కూడా ఒక పెద్ద సంచలనమే. అవన్నీ మామూలు విషయాలు కావు. కాబట్టి మేమంతా ఏమనుకునే వాళ్ళము అని అంటే అసలు నక్సలైట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు కష్టజీవుల పార్టీలో చేరతారు అనేది మాకుంది. బొజ్జ తారకం గారు కానీ, నల్లా సూర్యప్రకాష్ కానీ, మేము కానీ లేదా ఇతరులు కష్టజీవుల పార్టీలలో చేరినటువంటి వాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి వాతావరణం చూస్తే ఒక సత్యమూర్తి గారు ఒక్కరే కష్టజీవులకు సంబంధించినటువంటి పార్టీలో చేరి దాన్ని పరిపుష్టి చేసినటువంటి వ్యక్తిగా ఆయనకు చరిత్రలో రికార్డు ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో చేరినటువంటి వాళ్ళు ఏ భూస్వాములకు వ్యతిరేకంగా ఏ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటం చేశామని చెప్పుకొని పోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కష్టజీవుల పార్టీలు అయినటువంటి ఆర్పిఐ కానీ, రాజ్యాధికార పార్టీ కానీ, బహుజన సమాజ్ పార్టీలో కానీ చేరటం లేదు. మళ్ళీ కాంగ్రెసో లేకపోతే బీఆర్ఎస్ఓ లేకపోతే అగ్రకులాల పార్టీల్లో చేరుతున్నారు. కానీ సత్యమూర్తి గారు ఆ రకమైన నిర్ణయం తీసుకోలేరు. కాబట్టి ఒక రకంగా చెప్పాలి అని అంటే కష్టజీవుల పార్టీల్లో చేరాల్సినటువంటి అవసరం ఉంది. కార్మిక కర్షక దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ భూస్వాములు, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదుల దృక్పథంతో ఉన్న పార్టీలతోటి ఉంటే ఇదొక విచిత్రమే, ఇదొక వైరుధ్యమే. ఇది ఎందుకు జరుగుతుంది అనేది కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ సత్యమూర్తి గారు సరిగ్గా సరైనటువంటి పాత్రనే పోషించి మరి బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, కాన్షీరామ్ గారు ఇలాంటి అవి కూడా విప్లవ దృక్పథం కలిగినటువంటి సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతాలు బయట
కమ్యూనిస్టులు కష్టజీవుల కోసం పోరాటం చేసింది కూడా విప్లవ పోరాటమే. కాన్షీరామ్ గారి నేతృత్వంలో పోరాటం జరిగింది కూడా విప్లవ పోరాటమే. కాబట్టి శివసాగర్ గారు ఆ పోరాటంలో ఈ పోరాటంలో రెండిట్లలో కూడా విప్లవ పాత్రను పోషించి ధన్యమైనటువంటి జీవితాన్ని గడిపిండు అనేది మరి నాకున్నటువంటి అవగాహన. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పూలే, జై భీమ్, జై భారత్.